ప్రజలు కార్యకర్తల ఆమోదంతోనే సీట్లు పదవులు దక్కుతాయని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పథకాల అమలులో వివక్ష ఉండకూడదని, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్షిస్తామని, కార్యకర్తలెవరూ తొందరపడొద్దని చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రజలు కార్యకర్తల ఆమోదం ఉంటేనే ఏ నాయకుడికైనా సీట్లు పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నేకల్లు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో అధికారాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే పార్టీలో విశిష్ట గుర్తింపు ఉంటుందని సూచించారు. కార్యకర్తలకు దూరంగా ఉంటే ఎలాంటి నాయకుడినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ ఓ ఫేక్ పార్టీ అని వివేకానందరెడ్డిని హత్య చేసి నాపైకి నెట్టారని గుర్తు చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వంపై బురద జల్లారని, చల్లిన బురద కడుక్కోమంటే కుదరదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని, సొంత పేపర్ ఛానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తాం, ప్రసారం చేస్తాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బూతు రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి శ్రీకారం చుట్టామని, తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలెవరూ తొందరపడవద్దని, లిక్కర్, ఇసుక విధానంలో పారదర్శకంగా ఉండాల్సిందేనని, ఇందులో ఎలాంటి మొహమాటం ఉండదని అన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతం విషయంలో రాజీ పడొద్దని సూచించారు. తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, కార్యకర్తలను చూస్తే నాకు జోష్ వస్తుందని పేర్కొన్నారు. టీడీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని నియోజకవర్గ కార్యకర్తలు రుజువు చేశారని ప్రశంసించారు. సుదీర్ఘకాలం ప్రభుత్వం కొనసాగితే మనం చేపట్టే పనులు నిరాటంకంగా ముందుకు వెళ్లి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 5 సార్లు వరుసగా గెలిచిందని, మనం కూడా ఆ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని అన్నారు. 2019లో గెలిచి ఉంటే రాజధాని పూర్తయ్యేదని, ప్రభుత్వం నిలకడగా ఉండకపోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని ప్రజలు నష్టపోయారని తెలిపారు. నేను కార్యకర్తలకు దగ్గరగా ఉంటా, మీ ప్రాంతాల్లో మీతోనే పనిచేయిస్తా. నేను తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రాన్ని నిలబెట్టడం, ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండడం కోసమే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు నష్టం కలిగితే ప్రభుత్వం చేతులు కట్టుకుని ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా ధాన్యం సేకరణ చేపడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బాకీగా వదిలిన 400 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని, రైస్ మిల్లులకు అండగా నిలుస్తూనే రైతుల హక్కులను కాపాడతామని పేర్కొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీసాతో కలిసి సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రాయనపాడు, పైడూరుపాడు ప్రాంతాల్లో పర్యటించి రైతుల ధాన్యపు రాశులను పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 8,300 కోట్ల వ్యయంతో 6 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ అయిందని చెప్పారు. కొన్ని చిన్నపాటి లోటుపాట్లను సర్దిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రబీ సీజన్కు సంబంధించి మొదటిగా నెల్లూరు జిల్లాలో 1.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గత 2 సంవత్సరాల్లో అక్కడి నుంచి ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని, ఈసారి రైతుల విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా రబీ ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 6 లక్షల మంది రైతాంగం దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి ప్రభుత్వం 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా అహర్నిశలు కృషి చేసి, యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో రైతుకు ఒక భరోసా నింపే విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా సరి చేసుకుని, ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేర్పులు అన్నీ కూడా జాగ్రత్తగా రైతుకు ఉపయోగపడే విధంగా, రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా మేము చేసాం. ఎప్పుడైతే మార్చి 31వ తారీఖు ఖరీఫ్ కొనుగోలు, ధాన్యం కొనుగోలు పూర్తయిందో, రబీ మాసం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా పైన మేము దృష్టి సారించాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక బస్తా కూడా నెల్లూరు నుంచి కొనలేదు. అక్కడ రైతులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా ప్రజాప్రతినిధులందరూ కూడా కోరిక మేరకు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో 1,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొనుగోలు జరుగుతూ ఉంది, ఎందుకంటే రబీలోకి వచ్చాం, ఖరీఫ్ నుంచి రబీలోకి వచ్చాం. ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు 2-3 సార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. బుడమేరు ప్రాంతంలో ఎవరైతే రైతాంగం నష్టపోయారో మన వరదల వల్ల, వాళ్ళు దాల్వా పంట కొంచెం ఆలస్యంగా అయింది కాబట్టి ఈ పంటలో నమోదైన ఖరీఫ్ని రబీలోకి వచ్చే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించమని చెప్పారు.
అప్పుడే నేను అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్న మా అధికారులను పంపించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాం. అయితే గత పంట నష్టపోయారు. మంత్రి గారి దృష్టి తీసుకురాగానే తగు చర్యలు తీసుకొని ఈ ఏమైతే రబీ పంటలో కొనుగోలు ప్రారంభించినా అకాల వర్షాల వల్ల రైతుకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తడిసిపోతే కనుక ధాన్యం పాడవుద్దనే ఉద్దేశంతో త్వరగా అటు మిల్లుకు పంపించాలనుకోవటం, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మిల్లర్లు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికోసమే మంత్రి గారు ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించి ఇప్పుడు తక్షణ సమావేశం ఏర్పాటు చేశారు మిల్లర్లతో. ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు దాదాపు 2000 ఎకరాల భూమి అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణలంక భూముల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు వారు మంత్రి నారాయణను కలిసి ఇబ్రహీంపట్నాన్ని ఆనుకుని ఉన్న కృష్ణలంక భూములను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల కోరిక మేరకు మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఇతర అధికారులతో కలిసి కృష్ణానదిలోని పెదలంక, చిన్నలంక భూములను పరిశీలించారు. లంక భూముల్లో 3 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 3000 మంది కార్మికులు, 500 మెషన్లు పనిలో నిమగ్నమయ్యాయని, ఈ నెలాఖరుకు 15,000 మంది పనుల్లో పాల్గొంటారని చెప్పారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు దాదాపు 2000 ఎకరాల భూమి అవసరమని మంత్రి తెలిపారు. కృష్ణలంక భూముల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జలవనరుల శాఖ అధికారులు, కలెక్టర్ తదితరులతో కూడిన ఈ కమిటీ 4 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటర్నేషనల్ లెవెల్ ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టుగా చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి, అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చాము, చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్స్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారు అసైన్మెంట్స్కి వాళ్ళ భూములు చేసుకుంటూ ఉన్నారు యాక్చువల్గాను. అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు, మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావటం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. సామాజిక న్యాయం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి టీడీపీ లక్ష్యమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. వర్గభేదాలు లేకుండా అన్ని తరగతుల వారు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే అంబేద్కర్ ఆశయమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప మున్సిపాలిటీ 10వ డివిజన్లో టీడీపీ ఎస్సీ నాయకులు మోత్రపు విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేసి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన మార్గం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలవాలని అన్నారు. సామాజిక సమానత్వానికి ఆయన చేసిన కృషిని ప్రతి తరం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. వర్గభేదాలు లేకుండా అన్ని తరగతుల వారు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ఆయన ఆశయమన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయటమే ఆయనకు అద్భుతమైన నివాళి అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి టీడీపీ లక్ష్యమని తెలిపారు. విదేశాలు కూడా వెళ్ళి విద్యను అభ్యసించి రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర అమోఘమైనది. మరి ఈ రోజుకి కూడా భారతదేశం ఇంత గొప్ప రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ఉంది అని అంటే అది ఒక్క బిఆర్ అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. ఈ సందర్భంగా మరి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ ఇది
ఏ ఒక్క కులమో మతమో కాదు, రాజ్యాంగ నిర్మాత అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజున గౌరవించుకునే పరిస్థితికి అంబేద్కర్ గారు వచ్చారు అని అంటే మరి ఆయన చేసిన కృషి, ఆయన ముందు చూపు ఈ రోజుకి కూడా అందరి హృదయాల్లో బతికి ఉన్నారని చెప్పేసి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో తాడిగడప టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు, పెనమలూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మేడసాని రత్నకుమారి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామయ్యతోపులో అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో అంబేద్కర్ చిత్రపటాన్ని వాహనంపై కామయ్యతోపు, కానూరు ప్రాంతాల్లో ఊరేగించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. కామయ్యతోపులో అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంపై అంబేద్కర్ విగ్రహాలను ఉంచి జై భీమ్ నినాదాలతో కామయ్యతోపు, కానూరు గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఉపాధ్యక్షులు కొక్కిరిగడ్డ జాన్ బాబు, పిల్లి గోపీలు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారతదేశానికి అత్యున్నతమైన కానుక అయిన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను బలపరిచారని అన్నారు. ఆయన్ను స్మరించుకోవడం అంటే కేవలం జయంతి జరుపుకోవడం కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత పాటించాలని పిలుపునిచ్చారు. ఇట్లాగా గత 10 సంవత్సరాల నుంచి ఇంకా గొప్పగా ఘనంగా జరుగుతుంది. ఇది ఏ పార్టీలకి సంబంధం లేకుండా, ఏ పార్టీలకి అతీతంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత రాజ్యాంగంలో ఆయన రచనల్లో అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం ఎప్పుడైతే తప్పుదోవ పట్టిందని నిరూపించగలుగుతారో మొదట రాజ్యాంగాన్ని కాల్చేది నేనే అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి, నా జాతి దుర్భర దుర్భేద్య బానిసత్వ దాస్యము నుండి విముక్తి పొందన్నాడు, తుపాకీ గుండెకు బలైపోతా అని చెప్పాడు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం అంత పటిష్టంగా నిర్మించబడింది. ఆయన తన కుటుంబాన్ని, బిడ్డల్ని, తన జీవితాన్ని మనందరి కొరకు త్యాగం చేసిన త్యాగమూర్తి ఆయన కొరకు మనం ఎంత చేసినా తక్కువని మనం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడంతా పార్టీలు అతీతంగా అందరూ ఒక సోదర భావంతో కలిసిమెలిసి ముందుకు పోతున్నాం. ఇదంతా కూడా అందరూ కలిసిమెలిసి పోయేటువంటి. జగన్ రెడ్డిది క్షుద్ర రాజకీయమని, ఆయన పత్రికవి చెత్తరాతలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. స్వరాజ్ మైదానంలో నిర్మించిన స్మృతివనానికి అంబేద్కర్ పేరును చిన్నదిగా రాసి ఆయన పేరును తాటికాయంత అక్షరాలతో రాయించుకున్నాడని, అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని ప్రశ్నించారు. అంబేద్కర్ మీద ప్రేమతో స్వరాజ్ మైదానంలో ఆ విగ్రహాన్ని పెట్టలేదని, ఒక వర్గంపై కక్షతో ఆ విగ్రహాన్ని పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసమే పూర్తిగా నిర్మాణం కాని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల మనోభావాల్ని దెబ్బతీశారని అన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో సువిశాలమైన ప్రదేశంలో పార్కింగ్ సదుపాయాలతో ప్రజలకు అనుకూలంగా ఉండి పర్యాటక ప్రదేశంగా నిర్మించాలనుకున్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు ప్రణాళికలను రూపొందిస్తే జగన్ రెడ్డి దానిని నిర్వీర్యం చేశారన్నారు. ఆయనదంతా క్షుద్ర రాజకీయం. ఈ క్షుద్ర రాజకీయానికి అనుగుణంగా తన కరపత్రిక అయిన సాక్షిలో చెత్తరాతలు ఇది జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డిది క్షుద్ర రాజకీయం, తదనుగుణంగా సాక్షి పత్రికలో చెత్తరాతలు. సాక్షి పత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు, వార్తాపత్రిక కాదు, అది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అదొక కరపత్రిక. ఏమి చెత్తరాతలు రాస్తారండి? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని, 134వ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటే వీళ్ళు చెత్తరాతలు రాస్తారు ఆ కరపత్రికలో. నేను దాన్ని వార్తాపత్రిక కింద ఎప్పుడు కూడా పరిగణించలేదు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ న్యూస్ పేపర్, అదొక పాంప్లెట్. జగన్మోహన్ రెడ్డికి ఒక పాంప్లెట్ ఎప్పుడన్నా చూడండి, 12 పేజీలు ఉంటే 6 పేజీలు జగన్మోహన్ రెడ్డి గురించే రాస్తుంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని రాస్తూ ఉంటారు. అందుకే అది కరపత్రికగా భావిస్తాను. అందులో చెత్తరాతలు రాస్తారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ స్మృతివనాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు. అది పీపీపీ కింద దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటారు. మై డియర్ జగన్మోహన్ రెడ్డి,
ప్రభుత్వం ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అత్యంత గౌరవాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీలాగా అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాదు, ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఆ ప్రపోజల్స్ కన్వెన్షన్ సెంటర్ 2000 మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్, అక్కడ మీటింగ్ హాల్, దాన్ని పీపీపీ పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ స్వామివారిని మాచవరం పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. విజయవాడ మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఊరేగింపు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలను సుందరంగా ముస్తాబు చేసిన ట్రాక్టర్పై ప్రతిష్ఠించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, బాణాసంచ నడుమ స్వామివారిని మాచవరం పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మహిళలు ప్రదర్శించిన కోలాట నృత్యం ఆకట్టుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవాధ్యక్షులు చెరుకూరి కృష్ణకుమార్ నాని, కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాచవరం డౌన్లో గత 14 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీతారాముల కళ్యాణంతో పాటు వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు, పౌలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీన బుధవారం ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీతారాముల వారి ఊరేగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమం పురవీధుల్లో మరి రాముల వారిని సీతాదేవి దారిలో రథంతో పురవీధుల్లో ప్రయాణించడం జరుగుతుంది. మరి అందరు భక్తులు కళ్యాణాన్ని వీక్షించి స్వాముల వారి కొన్ని హారతులు ఇచ్చి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ జరుగుతుంది. అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ 9 రోజులు కూడా 9 కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ భజనలు, పూజలు కూడా ఇవన్నీ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా 9వ రోజున ఇవాళ ఊరేగింపు. ఈ ఊరేగింపులో ప్రముఖ ప్రేమికులందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అన్ని వీధుల్లో ఈ ఊరేగింపు జరిపి సాయంత్రం పౌడింపు సేవ జరుగుతుంది. 10వ రోజున మేమందరం కూడా ఈ అన్నాలు తయారు చేసి 11వ రోజున అన్నప్రసాదం 10,000 మందికి పెడతాం. సమానత్వం కోసం క్రీస్తురాజపురంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశామని విగ్రహాల వ్యవస్థాపకులు సిద్దెల అవినాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని వెల్లడించారు. దళిత వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. సిద్దెల అవినాష్ ఆధ్వర్యంలో క్రీస్తురాజపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత నేత లాం జయరాజ్ మాట్లాడుతూ క్రీస్తురాజపురంలో సిద్దెల అవినాష్ మహనీయుల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్, అన్న నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరించడం గొప్ప విషయమని అన్నారు. ఇకపై ఈ ప్రాంతం 3 బొమ్మల సెంటర్గా ప్రఖ్యాతి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనికి చాలామంది నాకు లోకల్ స్థానికులు సహకరించి మన బత్తుల విష్ణు గారైనా కానీ, బోజట్ల వెంకటేశ్వరరావు గారైనా, మొవ్వ కృష్ణ గారైనా వీళ్ళందరూ దగ్గరుండి నాతో ఈ కార్యక్రమం చేపట్టించి పూర్తి చేయించారు. ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది ఇక నుంచి
ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకొని అది మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ ఈక్వేషన్స్ కోసం అందరూ ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ఒక యూనిటీగా ఉండడం కోసం దాని సిద్ధాంతం ప్రతి ఒక్కళ్ళు అది సద్వినియోగం చేసుకొని ఏ వివాదాలు లేకుండా సద్వినియోగం చేసుకొని అన్ని కులస్తులు మతస్థులు ఏకతాటి మీద ఉండడం కోసం ఇది ఏర్పాటు చేశామండి. అనంతరం విగ్రహాల వ్యవస్థాపకుడు సిద్దిల అవినాష్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంతో సహకారం అందించారని చెప్పారు. అంతేకాక స్థానిక నాయకులు తమకు తోడ్పాటు అందించి విగ్రహాలను ఏర్పాటు చేసేలా కృషి చేశారని పేర్కొన్నారు. సమానత్వం కోసమే ఈ విగ్రహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సంస్కరణలకు ఆద్యుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. భారత రాజ్యాంగ విలువలను పాటించడమే బిఆర్ అంబేద్కర్కి నిజమైన నివాళి అర్పించడమని తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో పాలన చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్న నందమూరి ఎన్టీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ భారతదేశ రాజకీయాల్లో స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ విదేశాల్లో పర్యటించి తిరిగి భారతదేశానికి వచ్చి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తులు జాతిపిత మహాత్మా గాంధీని గుర్తు చేసుకుంటూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి 1952వ సంవత్సరంలో హిందూ యాక్ట్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆనాడే ప్రతిపాదించినప్పటికీ ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంతో తన పదవికి రాజీనామా చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. చట్టాలు కానీ శాసనాలు కానీ వాటితో పాటు సాంప్రదాయాలు కూడా ఉండాల్సిన అవసరం ఈ దేశానికి ఉందని భావించి ఆ మహానుభావుడు రాజీనామా చేశారు తప్ప దాని సాంప్రదాయంగా తర్వాత కాలంలో రాజకీయాలు ఉన్నతంగా ఉన్నన్నాళ్ళు చాలా మంది అందరు రాజకీయ నాయకులు పాటించిన పరిస్థితి. ఆ రోజు 1952లో హిందూ బిల్ యాక్ట్ పాస్ అయ్యి ఉంటే వీళ్ళకి ఆ రోజే దేశవ్యాప్తంగా వచ్చింది. తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో 85-86 టైంలో ఆస్తిలో సమాన ఆడాలకు కల్పించిన పరిస్థితి. అంబేద్కర్ గారికి 125 విగ్రహాలు పెడతాన్ని స్వాగతించాలి ఎవరైనా, కానీ 127 విగ్రహాన్ని పెడితే అంబేద్కర్ గారి ఆశయాలు సాధించినట్టుగా నేనైతే భావిస్తున్నా. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తే అది ఆయనకి ఇచ్చిన నిజమైన నివాళి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆయన పెట్టిన బిల్లు వీగిపోయినా తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు రాష్ట్ర సమానం ఎక్కిస్తే మాజీ ముఖ్యమంత్రి గారు 125 విగ్రహాన్ని అయితే పెట్టాడు. కానీ అటు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా చట్టాలకు లోపడి పరిపాలించకుండా అలాగే చెల్లికి ఆస్తిలో సమానం కూడా ఉన్న చట్టాలను కూడా గౌరవించకుండా ఉండటం బాధాకరం. ఇప్పటికైనా అంబేద్కర్ జయంతి రోజున వాళ్ళ చెల్లికి న్యాయపరంగా ఎన్టీ రామారావు ఏదైతే చట్టం తెచ్చాడో ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బెజవాడ బార్ అసోసియేషన్ పనిచేస్తుందని బీబీఏ సెక్రటరీ వెంకటరంగారావు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా దేశం మనుగడ లేదని తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బీబీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి అసోసియేషన్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫోటో గ్యాలరీని రచనలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీబీఏ కార్యదర్శి వెంకట రంగారావు మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అంబేద్కర్ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలని సాధనను ముందుకు తీసుకెళ్ళడానికి అందరం ఒక ప్రామిస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఆయన చెట్టు పాతారు, దాని వచ్చిన పనుని మేము దుర్వినియోగం చేసుకోకుండా ఆ ఎఫర్ట్స్ని అందరికీ అందాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదని అందరి ప్రజలకి అంటే ఇండియాలో కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక మార్గదర్శకుడు.
అనంతరం బీబీఏ సభ్యులు పెనుమాళ్ల రాంబాబు, నామాల కోటేశ్వరరావు మాట్లాడుతూ బీబీఏ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు పాల్గొని అంబేద్కర్ ఫోటో గ్యాలరీ రచనలు తిలకించారని చెప్పారు. బీబీఏ సభ్యులంతా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు లేకుండా దేశం మనుగడ లేదని చెప్పారు. పంచవర్ష ప్రణాళిక, విదేశాంగ విధానం, మిలిటరీ, ఇంజనీరింగ్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. అనేక సంస్థల ఏర్పాటుతో పాటు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అనుసరిస్తామని, ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్తూ పెదవాడ బార్ అసోసియేషన్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. ముందు ఏ కష్టం వచ్చినా ప్రజల తరపున పోరాటానికి కూడా పెదవాడ బార్ అసోసియేషన్ ఉందని చెప్పి ప్రజల్లో నమ్మకం అనేది కలిగించిందని తెలియజేస్తున్నాం. అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి జైభీములు తెలియజేసుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తలవకోకుండా, ఆయన నామస్మరణ లేకోకుండా ఈ భారతదేశం యొక్క మనుగడ అనేది ఉండదు. ఎందుకంటే ఈ భారతదేశం అన్ని రకాల్లో ముందుగుండి నడపడానికి ఏదో భారతరత్న అంబేద్కర్ గారు అంటే ఏదో భారత రాజ్యాంగం అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ అనే కాకుండా ఈ భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలను రూపొందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశానికి విదేశాంగ విధానాన్ని ఆనాటి నెహ్రూ గారితో కలిసి ఈ భారతదేశం విదేశాంగ విధానం ఎట్లా ఉండాలని రూపొందించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈ భారతదేశానికి నదులకి ఆనకట్టలు కట్టే విధానాన్ని కానీ ఎలక్ట్రికల్ గ్రిడ్స్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకనే సెంట్రల్ వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళు ద అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్ ది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ ఒక పుస్తకంలోనే 1993లోనే చాలా విపులంగా వివరించడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నాగవరపాడు గ్రామంలో ఉన్న సిద్ధాంతి లంకా ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పలు నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ వైఎస్ శివరామకృష్ణ శర్మ మార్గదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప, గణపతి, మాలికాపురటమ్మ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కొత్త దేవాలయాలను ప్రారంభించారు. అంతేకాకుండా ధ్వజస్తంభం, శిఖరాలు, పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై పూజాధికాలలో పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించి దేవ దర్శనం చేసుకున్నారు. భక్తుల ఉత్సాహం మధ్య ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. Ambigatraye Swaha, Kamalagaye Swaha, Ayagaraye Swaha, Shilapyagaye Swaha, Patigaye Swaha, Haryakaraye Swaha, Pududegaye Swaha, Shivadegaye Swaha, Kakraye Swaha. అంబేద్కర్ ప్రపంచ మేధావి, పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ కొనియాడారు. గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత సందేశాలను స్మరించుకుంటూ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గరికపాటి శివశంకర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. నేడు స్వేచ్ఛగా సమానత్వంతో జీవిస్తున్నామంటే ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మన రాజ్యాంగం ఆ రోజు రాజ్యాంగాన్ని రాయటానికి అని చెప్పేసి అనేక రకాలుగా అనేక దేశాల నుంచి స్టడీ చేసి మన రాజ్యాంగం నిర్మించడం జరిగింది. దాన్ని సక్రమంగా అమలు చేసి ప్రజలకి మంచి స్వేచ్ఛ స్వతంత్రాలతోటి వారి హక్కులు భంగం కలుపుకోకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుల మీద ఉంటుంది. అంబేద్కర్ గారి 134వ జన్మదినం జయంతి ఈరోజు చేసుకోవడం చాలా బాగుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ చేయడం జరిగింది. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మన ముందుకు తీసుకెళ్ళడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి సిఎస్ఐ చర్చి ఎదురుగా ఉన్న రాజీవ్ పార్కు వద్ద జైభీమ్ యూత్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరవల్లి జైభీమ్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవన ప్రమాణాలు పెంచేందుకు బాబాసాహెబ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు గొప్ప కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలో మనం ఇంత స్వేచ్ఛగా క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే దానికి రాజ్యాంగ ఔన్నత్యమే కారణమని, ఇలాంటి విశిష్ట రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చాలా గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి జైభీమ్ యూత్ సభ్యులు విన్నకోట నరేష్, ఓడ్డు యోహన్ రాజు, పంతగాని అజయ్, గూడపాటి చంటి, వెలుగుపల్లి ఫణి, దర్శి, అంగులూరి హర్ష, చింతపల్లి నిఖిల్, బొడ్డు అనిల్, అల్లాడి ఆదిత్య, ఇలపర్తి అభి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.